వాట్సాప్ గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అబీ గేమింగ్ 2.0. మీకు చెప్పాను కదా మైన్క్రాఫ్ట్, రోబ్లాక్స్, అమంగ్ అస్ దేంట్లో వచ్చిందని. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే మన ఇవాళ స్పాన్సర్ వచ్చేసి మన అబీ గేమింగ్ 3.0 వచ్చేసి సెకండ్ వీడియో, అంటే రోబ్లాక్స్ ఇంకా అమంగ్ అస్ అయితే ఆడాను అనమాట. మీరు చెక్ చేసుకోవాలంటే ఆ ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇవాళ వచ్చేసి మనకైతే మైన్క్రాఫ్ట్ వీడియో వచ్చింది, రేపు రోబ్లాక్స్ ఇంకా అమంగ్ అస్ వీడియో వచ్చింది. అంటే మళ్ళీ రీమ్యాక్స్ అంటే మళ్ళీ కలిపి కాదు, మామూలుగా మీకు చెప్పాను కదా అమంగ్ అస్ రెగ్యులర్గా వచ్చింది. మైన్క్రాఫ్ట్ వచ్చేసి మనకైతే 1 డేలో అయితే వచ్చింది. రోబ్లాక్స్ వచ్చేసి 1 డే. సో నెక్స్ట్ మనకైతే GTA శాండిల్స్ కూడా అబీ గేమింగ్లో మనకి రెగ్యులర్గా వచ్చింది. ఫ్రీ ఫైర్ ఒకటే, BGM ఒకటే అలా వచ్చింది. సో ర్యాండమ్ గేమ్స్ వచ్చేసి మనకైతే 3.0లో ఇంకేమైనా గేమ్స్ ఆడాలంటే ప్లాన్ చేస్తా. అంటే ఒక ఛానల్లో వచ్చేసి 2 గేమ్స్, ఇంకో ఛానల్లో 2 గేమ్స్, ఇంకొక ఛానల్లో 2 గేమ్స్ ఆ ప్లాన్ చేస్తాను నేను. సో లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు అయితే మీరు ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేయండి, అది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ లైక్ టార్గెట్స్ వచ్చేసి అయితే 3K లైక్స్ టార్గెట్ అయితే అది కంప్లీట్ చేస్తున్నారంటే నేనైతే ఫేస్ క్యామ్ అయితే పడతా. సో లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. ఓకే, మనకైతే ఇక్కడ 15 నెంబర్స్ కావాలి నాకు. అంటే మనకి ఇంపాస్టర్స్ 3 నెంబర్స్ వస్తే బాగుండేది, కన్ని పెట్టేస్తాడు కదా ఎవరో ఒకళ్ళు. నాకు అడుగుతుందమ్మా, ఈరెవరు స్నేఫర్ అని చెప్తున్నాడు, నేను వస్తాను. మనమైతే ఒక బిల్డింగ్ వెళ్తున్నాం, అంటే ఈ గేమ్లో బిల్డింగ్ అక్కడ ఉంది కదా. ఎంతమంది? 15 వచ్చారా? ఓకే దేవుడు, ఈసారి నాకైతే ఇంపోస్టర్ రావాలి. ఇంపోస్టర్ స్నీఫర్ అండ్ ఇంపోస్టర్ అదే వచ్చింది ఇంపోస్టర్, కానీ ఒకటి రాలా. టోన్ ఇన్విజిబుల్, వీళ్ళకి నేను కనపడకూడదు కదా. ఎవరు నా వెనకాల వస్తుంది? చూసేసారు. నేను చంపల, మా వాడు చంపేశారు. ఈ కామెంట్ చేసేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే వాడు చూసేసారు కాబట్టి. చూసింది మనోరేనా? కాదు, వెళ్ళిపోవచ్చు. నేను వాడి మీద వేస్తున్నా నిండా, ఎందుకంటే వాడు చూసేసాడు. ఎల్బ్రోడ్స్ గిల్, అరే ఆడ పేరేంటి తెలియదు కానీ వెళ్ళిపోవచ్చు. ద బాడీ వాస్ ఇన్ రిటర్న్. నేనైతే అస్సలు చంపలే, మా వాడు వచ్చాడేమో. అసలు నాట్లాగట్లా. సో మన BGM వచ్చేసి వేస్తాను నేను. సినిమాటిక్ ఒరే నా మీద వేసేసారా? షేర్ నేను వెళ్ళిపోయాను. సరే నెక్స్ట్ ఏం చూద్దాం. BGM వేద్దాం. మనోడు దారిలో దూడదామా, వీళ్ళ బాడీలో ఎవరు నేను దూడదామా? మనోడు ఇక్కడ ఉన్నాడు. ఒరే వాడిని చంపేసాడు రా, నా పగ తీర్చు. ఈడే వేసేసానట్టున్నారు ఇక్కడ. ఇది నా ఇల్లు అనుకోండి.
వాడిని కట్లి అట్లా ఏ అని అనుకోకండి. బెడ్ కింద ఇక్కడ ఉంది. నేను వచ్చేసి ఎలాగైనా రివీల్ అవ్వాలి, పక్క తీర్చుకోవాలి. పుష్పస్తంద మనోడు అనుకుంటా వాడి మీద తోసారు. It was self-report. మనకి సమ్మర్లో ఉంటే సెలవులు మిస్ అవుతాం అని అనుకోవాలి. మళ్ళీ ఏమో మన బీబీఎస్లో నుంచి సెలవులు ఫ్రెండ్స్తో మిస్ అవుతున్నాం అని కూడా అనాలి. కొంతమంది ఫ్రెండ్స్ ఇలాగే వెళ్ళిపోతారు స్కూల్ నుంచి, మనకి బాధేసేది. సో మనకి స్కూల్ సిరీస్ సీజన్ 2లో వచ్చేసి అయితే వచ్చింది. స్కూల్ సిరీస్ సీజన్ 2 అయితే వచ్చింది. ఇది సీసీ కెమెరా సీసీ ఫుటేజేనా? నేను వేసేసానా ఏమో నాకు తెలియదు. మొత్తానికి వచ్చేసి నేను దీంట్లో దూరం అసలు నాకేం కనపడదే. మనం గెలుస్తామేమో నాకు తెలీదు. మీ కిల్లరు ఎవడరా మీరు మీ అంటున్నాడు. ఇంకొక గేమ్ వీడియో పెట్టాలని ఉంది. టై అయిపోయింది. ఏమన్నా కోపం అవుతుందా? చూడండి, ఈ డ్రాప్లోకి వస్తారు కదా. సో నా ఫస్ట్ ఐడి ఇంకా సెకండ్ ఐడి ఏదో ఒకటి చూసి పెట్టేసి ఎవడ్రా ఈడు పోటు గెలిచేసాడురా. అయినా పర్లా, ఇంతవరకు ఒక్క ఫైట్లో కూడా ఓడిపోలేదు.
ఇది కూడా ఓడిపోను దేవుడా, నాకు మళ్ళీ ఇప్పుడు దేవుడా ఇంపోస్టర్ వీళ్ళంటే చేసేస్తాను. పోతారు, మొత్తం పోతారు. అందుకే ఈ సబ్స్క్రైబర్స్ కోరిక మనకు నా ఫేస్ రివీల్ అయితే పెడుతున్నా. ఇప్పుడు ఏంట్రా, ఇప్పుడు వచ్చాండ్రా అదే ఏమనుకున్నారా? అభి అంటే మీకు అభి గేమింగ్ అంటే మీకు అంత తక్కువ రాట్లా, సబ్స్క్రైబర్స్ మాత్రం తక్కువ. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఓన్లీ ఒక్క వీడియోకి అయితే నేను ఫేస్ క్యామ్ పెట్టా అంటే తీసేస్తాను ముందు. కూల్ అవుట్ఫిట్ ఎవడరా నాకు చెప్పింది? ఎల్లో అంట ఎక్కువ ఏకు కోయిపోయింది పడమని పెళ్ళైపోతున్నామే. ఈసారి కూడా ఇంపోస్టర్ వస్తే బాగుండి ఇలాంటి చేసామని. క్రియోమేటే వచ్చింది చెప్పాను, క్రియోమేటే వచ్చింది. మన ఇంపోస్టర్ని కనిపెట్టారు, అందుకే లాస్ట్ ఎందుకని మంచిది ఫేస్ క్యామ్ ఆపేస్తా బాగా. ఎవరో మొత్తానికి ఇంపోస్టర్. ఎవరిని వేసేసారు అయితే పడుతుంది అటు టెన్షన్కి వెళ్ళిపోతున్నారు. బాగుంది. ఎవడరా వాడేం కాదు. పదారా అమ్మో ఎవరిని వేసేస్తున్నారు. ఇంపోస్టర్ ఎవరో కానీ బాగా ప్లాన్ చేసుకొని వచ్చారు. కొంతమంది ఇంజనీర్కి ఎందుకు వేస్తారు, ఇంజనీర్ అవన్నీ ఇంజనీర్ వేస్తే పెద్దానికి వీళ్ళు అనుమానం పడిపోతారు. ఇంపోస్టర్ మళ్ళీ వేసింది యాక్చువల్లీ మన వెనకాల వస్తుంది. నాకు తెలిసిన వాడికి తనే ఇంపోస్టర్. ఇందులో చూద్దాం ఇన్ఫర్మేషన్. ఒరే ఎవరు అని చూద్దాం. ఆఫీస్లో ఎవరో చచ్చిపోయాడు. ఏంటి ఎవరు చచ్చిపోయారు? నాకైతే ఆడమే డౌట్ ఉంది. ఇట్ వాజ్ సెల్ఫ్ రిపోర్ట్. ఐ నో ఇట్ వాజ్ సెల్ఫ్ రిపోర్ట్. సెల్ఫ్ రిపోర్టెడ్. ఆడి పేరు ఆడి వైట్ కదా అవుట్ఫిట్. నీకు నా లవరే కావాలరా, పింక్ కలర్ లవర్. ఐఎమ్ ఇంజనీర్. హూ ఈజ్ ఇంజనీర్? వాళ్ళంటే ఇంజనీర్ చెప్తారు కానీ వాళ్ళు మనం నమ్మకూడదు. వాళ్ళు మనల్ని నమ్మట్ల. మరి ఎవరు పడుపులా ఇంజనీర్ అని చెప్పింది కాదు. ఎవరో నా మీద వేసింది. అందుకే ఈ బీజే వేస్తేనే బాగున్నాడు. ఒక ఏం 2 ఇంపోస్టర్స్ అయినా నువ్వు నా వెనకాల పడుతున్నావు ఎవడు? నువ్వు నాకు ఎంత ధైర్యం అంటే నన్ను ఏదో పక్క
తప్పించుకోరా అరే అది కూడా తెలియదు అమ్మ వీళ్ళు వచ్చారు కాబట్టి సేఫ్ లేకపోతే ఏం చేస్తారు ఇವರು రెడీగా ఉన్నారా నన్ను చంపరా ఏమేం చేసావనుకో అమ్మాయి నా వెనకాల ఎందుకు పడుతుంది అరే అమ్మా ఇంపోస్టర్ తినా సారీ నేను ఇంపోస్టర్ కాదు నాకు భయం వేసేసింది అంత చేకు మనకి దీంట్లో ఉంది సీసీ కెమెరా అమ్మ ఇది చెప్పాను ఇట్ వాజ్ సెల్ఫ్ రిపోర్ట్ అని ఏడరా నువ్వు మన నొక్కకాలం ఇది నా డార్లింగ్ చూసింది ఏ సెంటర్ అందరు ఇట్ వాజ్ సెల్ఫ్ రిపోర్ట్ అని డెడ్ బాడీస్ వచ్చేసి నలుగురు దాంట్లో ఒక్కడు నేను ముగ్గురేనా ముగ్గురు గ్రీన్ హౌస్ I was at greenhouse. The body was in admin. Who? I did not report the body. నిన్ను అడిగాను ఎవడైనా నిన్నెవడైనా అడిగేలా చెప్పు ఒకడు నాకు తెలిసిన వరకు గెటప్లో వచ్చారు లేకపోతే ఆడేం పోస్టుడు అదే పోరా అన్న నన్ను చెప్తావా అనుభవించి కింద బాయ్ బాయ్ చచ్చిపో ఎక్కడన్నా నేను ఒకసారి ఆయన మొహం చూడాలి కాదు వెళ్ళిపోయారా అంటే పెట్టుకుంటే మామూలు ఉండదు నన్నే చంపాడు కానీ వాడైతే సో నెక్స్ట్ బీజిఎం అయితే వేద్దాం వాడి మూక చెట్టుని చూడాలి నేను లోపలికి వెళ్ళిపోతాను అది కలదు జుట్టు కాదు జుట్టు పెట్టుకోకూడదు బాగా నష్టం మనకు వస్తుంది ఇదేరా లేస్ ప్యాకెట్ అలాంటి చుట్టూ నేను చేయలేను ఆ వైట్ గారు అక్కడ ఉన్నాడు లెఫ్ట్ అయిపోయినట్టున్నారు తప్పక షేక్ వచ్చినట్టుంది అవును మనం పోతాం కదా మనం చూడొచ్చు కదా మనం పోవటం అయినప్పుడు ఇంపోస్టర్ ఇంకోటి ఎవరు అని చూడొచ్చుగా మనం ఇంపోస్టర్ ఎవరంటే తెలిసింది ఆ ఇంపోస్టర్ అనేవాడు ఇది మీద డౌట్ ఉంది ఎస్ మామూలుగా ఉందండి గైస్ ముందు ఎవరా ఇది అసలు ఇంపోస్టర్
నేను అస్సలు వదలను. నాకు తెలిసిన వరకు ఈ ఎల్లో కార్ మీద డౌట్ ఉంది. ఐ డిడ్ నాట్ రిపోర్ట్ అని అంటున్నాడు, కానీ వాడు మేబీ చూసారా వాడే అనుకుంటా. నాకు వచ్చి ఎక్కడ ఉంది? ఇదే నాకు వచ్చి సరే. ఇది నాకు ఏమీ పెట్టడానికి రావట్లా. నాకు వస్తుందా? మొత్తానికి ఆరెవరో వచ్చి ప్లాన్ చేశారు అసలు. ఎక్కడ ఉంది ఇది? అమ్మాయి విక్టరీ ఈసారి వీళ్ళ మీద రివెంజ్ తీసుకుంటాను. నన్ను చంపిన ఎవరు? వైట్ గార్డ్ కదా. ఈ వైట్ గార్డ్ వస్తే చంపతాను. ఆడి పేరు ఇంకా గుర్తుంది నాకు. ఆడు రావాల్సింది ఇవాళ, ఎందుకంటే వాడే ఇంపోస్టర్. నాకైతే తెలిసిపోయింది, ఇంకా వారు నటించి అక్కర్లా. ఆ వైట్ గాడు ఈడ్ గాడు మొత్తానికి తప్పించుకున్నాడు, లేకపోతే నా చంపేసేవాడిని. సో ఇది గాయస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకున్నా. మీకు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఇచ్చిన లైక్స్ టార్గెట్ అయితే మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. తర్వాత మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ అంటే మైన్క్రాఫ్ట్, అమంగ్ అస్ వచ్చేసి మనకి రెగ్యులర్గా వస్తుందని చెప్పాను కదా. సో అభి గేమింగ్ 1.0లో వచ్చేసి మనం రేపు ఫ్రీ ఫైర్ ఇంకా జీటీఏ శాన్ ఆండ్రీస్, ఎల్లుండి బీజిఎంఐ ఇంకా జీటీఏ శాన్ ఆండ్రీస్, రెగ్యులర్ వచ్చేసి జీటీఏ శాన్ ఆండ్రీస్. సరే ఇదిగా ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకున్నా. సో మీకు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I see you in next episode. Bye bye.